నమస్తే ఉదయ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. 26వ రోజుకు చేరిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ధర్నా చేపట్టిన అంగన్వాడీలు. కొనసాగుతున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె. సమస్యల పరిష్కారానికై నిరసనలు తెలిపిన కార్మికులు. పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు. తర్లుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంబరాన్ని అంటిన సంక్రాంతి వేడుకలు. మున్సిపల్ కమిషనర్ రవీంద్ర మరియు వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో క్రీడా దుస్తులు పంపిణీ. ఆడుదాం ఆంధ్ర క్రీడాకారులకు అందజేత. శ్రామిక ఉద్యోగ వర్గాల్లో గూడు కట్టుకున్న అసంతృప్తి ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. అంగన్వాడీలతో మొదలై సమగ్ర శిక్ష ఉద్యోగులు, మున్సిపల్ కార్మికుల దాకా సమ్మె విస్తరించింది. విధులను బహిష్కరించి బాధిత వర్గాలన్నీ ఆందోళన బాట పట్టాయి. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో పోరును తారాస్థాయికి తీసుకువెళ్తున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా నిర్వహిస్తున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె 26వ రోజుకు చేరుకుంది. జగన్ ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని సమ్మె చేస్తుంటే అంగన్వాడీలను అణిచివేసేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుందని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకపోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పసుపు, కుంకుమ, చీర, గాజులను ఇచ్చి నిరసన తెలిపారు. దీక్షా శిబిరంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోను పెట్టి మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పసుపు, కుంకుమ, చీర, గాజులను ఇచ్చి వినూత్నంగా నిరసన తెలుపుతూ నువ్విచ్చే చీరలు మాకొద్దు, నువ్విచ్చిన ఫోన్లో మాకొద్దు, సమాన పనికి సమాన వేతనమే మాకు కావాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు రూబెన్ మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం ఆందోళనతో అట్టుడుకుతుంటే సీఎం జగన్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పుల గురించి ఆలోచిస్తున్నారని, ఒక్క అవకాశం ఇస్తే మంచి పాలన తెస్తాడని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తాడని నమ్మి జగన్కు ఓటేసి గెలిపించి పెద్ద తప్పు చేశామని, ప్రజలు నెత్తి నోరు బాదుకునేలా ముఖ్యమంత్రి వైఖరి ఉందని, ఇప్పటికైనా తన వైఖరి మార్చుకుని అక్క చెల్లెమ్మల కోరికలు తీర్చేందుకు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ఈ నిరవధిక సమ్మెలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, కార్మిక సంఘాలు, నాయకులు పాల్గొన్నారు. సార్ ఎంతమంది అంగన్వాడీ వర్కర్లు, ఒక మహిళలు వారి శోకాలు, ఆక్రందనలు, శాపనార్థాలు వాళ్ళకన్నా ఉండాలి, ప్రభుత్వానికన్నా ఉండాలి, సిగ్గు మాకన్నా ఉండాలి సార్. తిట్టినందుకు మాకు, తిట్టించుకుంటున్నందుకు వాళ్లకు ఎన్ని తిట్లు తిట్టినా కూడా ఈ ప్రభుత్వంలో, ఎన్ని శాపనార్థాలు పెట్టినా కూడా ఈ ప్రభుత్వంలో స్పందన అనేటువంటిది లేకుండా పోయింది. వాళ్ళు 5వ తారీఖు మాకు డెడ్ లైన్ పెట్టారు. మేము పెడుతున్నాము 2 నెలలకు వాళ్ళకు ఈ ప్రభుత్వానికి డెడ్ లైన్. వచ్చే ప్రభుత్వంతో చూసుకుంటాం సార్ ఏదైనా కూడా మేము. వాళ్ళు కనుక మాకు 5వ తారీఖు డెడ్ లైన్ పెట్టారు. మా ఓట్ల ద్వారా ఎలక్షన్ల తర్వాత మేము ఇదే పద్ధతిన మా సమ్మె అనేటువంటిది కొనసాగించి ఆ డెడ్ లైన్ అనేటువంటిది ప్రభుత్వానికి మేము 2 నెలలు పెడుతున్నాము. ఈ 2 నెలల తర్వాత మేము వచ్చే ప్రభుత్వంతో మేము చూసుకుంటామని చెప్పని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. దొనకొండ మండలం పోలేపల్లి గ్రామంలో పాలెంలో ఉన్న స్కూల్ను ఆకస్మికంగా మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ తనిఖీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా దొనకొండలో పోలేపల్లి గ్రామం నందు స్కూల్ను మధ్యాహ్న భోజన పథకం క్రింద విద్యార్థులకు భోజన సదుపాయాలు ఎలా ఉన్నాయంటూ ఆకస్మికంగా మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ మరియు ఎంపీటీసీ జాన్ మార్క్, సర్పంచ్ జాన్ ప్రకాష్ ఆధ్వర్యంలో తనిఖీ చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా భోజనం వసతి విషయంలో బాగానే ఉన్నాయంటూ కోడిగుడ్లు అందిస్తున్నారా లేదా అంటూ మెనూ ప్రకారం భోజన ఏర్పాట్లు చేస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. చిన్న లోపాలు ఉన్నాయని సరిచేసుకోవాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులకు పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ మాట్లాడుతూ భోజన వసతులు ఏర్పాటు విషయంలో బాగానే ఉన్నాయంటూ మెనూ ప్రకారం ఏర్పాటు చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. అయితే చిన్న లోపాలు సరిచేసుకుంటే సరిపోతుందని వారికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. వంటలు టేస్టీగా ఉన్నాయంటూ ఉదయ్ న్యూస్ ప్రతినిధికి తెలియజేశారు. అనంతరం విద్యార్థులను వారి యొక్క యోగక్షేమాలను తెలుసుకుని చదువు విషయం మరియు భోజన సదుపాయాల విషయం అడిగి తెలుసుకుని క్షుణ్ణంగా తానే రుచి చూసి తినడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, వంట వండే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శ్రీ వాసవి ఆర్యవైశ్య పేద విద్యార్థుల సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ప్రతిభ ఉపకార వేతనాలకు దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని, అర్హులైన వారు నమోదు చేసుకోవాలని ఆర్యవైశ్య పేద విద్యార్థుల సేవా సంస్థ అధ్యక్షుడు బొగ్గర్పు వెంకట సుబ్బయ్య తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీ వాసవి ఆర్యవైశ్య పేద విద్యార్థుల సేవా సంస్థ గిద్దలూరు వారి ప్రతిభ ఉపకార వేతనాల గోడ పత్రికను ఆర్యవైశ్యులు ఆవిష్కరించారు. ఆర్యవైశ్య పేద విద్యార్థుల సేవా సంస్థ కార్యదర్శి బొగ్గరపు శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిద్దలూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో ఆర్యవైశ్య పేద విద్యార్థుల సేవా సంస్థ అధ్యక్షుడు బొగ్గరపు వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో ఎంబీబీఎస్, ఎంటెక్, బీటెక్, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎంసీఏ, బీవీఎస్ లాంటి ఉన్నత చదువులు చదువుతూ 70% మార్కులు సాధించిన ఆర్యవైశ్య పేద విద్యార్థులకు ప్రతిభ ఉపకార వేతనాలు ఉచితంగా అందజేయడం జరుగుతుందని, కావున అర్హులైన ఆర్యవైశ్య పేద విద్యార్థులు ఉపకార వేతనాలకు నమోదు చేసుకోవాలని కోరారు. నేటి నుండి ఈ నెల 16వ తేదీ వరకు గిద్దలూరు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటన్నర వరకు దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. శ్రీ వాసవి ఆర్యవైశ్య పేద విద్యార్థుల సేవా సంస్థ గిద్దలూరు వారిచే అర్హులైన ఆర్యవైశ్య పేద మరియు మెరిట్ విద్యార్థులకు ఉచిత ఉపకార వేతనాలు ఇవ్వాలని నిర్ణయించాము. అందులో భాగంగా ఎంటెక్, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎం ఫార్మసీ విద్యార్థులకు 70% మార్కులు సాధించిన వారికి ఉపకార వేతనాలు అందించడం జరుగుతుంది. నేటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు దరఖాస్తులు గిద్దలూరు అమ్మవారిశాలలో అందుబాటులో ఉన్నవి. అర్హులైన విద్యార్థులు నమోదు చేయించుకొని కోరుచున్నాము. తెలుగువారి సాంప్రదాయానికి మారుపేరులా తెలుగుదనం ఉట్టిపడేలా కొత్త బట్టలు ధరించి జరుపుకునే సంక్రాంతి పండుగ అంటే తెలుగువారి ప్రతి ఒక్కరికి నూతన ఉత్సాహం రేకెత్తిస్తుంది. ప్రకాశం జిల్లా తర్లుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగువారి పండుగలు అచ్చమైన కట్టుబొట్టు, ఆచారమైన సంప్రదాయ దుస్తులతో జరుపుకునే సంక్రాంతి పండుగ ఎలా ఉంటుందో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం సుధాకర్ ఆధ్వర్యంలో తోటి ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులకు కలిసి ఎంతో వైవిధ్యమానంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటేలా సైన్స్ రంగోలీ పేరుతో సంక్రాంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ ముందస్తు సంక్రాంతి సంబరాల పండుగకు అబ్బాయిలు పంచా చొక్కాలు, అమ్మాయిలు లంగా ఓణీలు ధరించి సరికొత్త నూతన విధానంతో పాఠశాలకు హాజరయ్యారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయనటువంటి పాఠ్య పుస్తకంలో ఉండే సైన్స్ చిత్రాలను ముగ్గుల రూపంలో విద్యార్థుల విద్యా జ్ఞానానికి ప్రతిభ కనబరిచేలా పోటీలు పెట్టి తర్లుపాడు ప్రభుత్వ పాఠశాల నూతన ఒరబడిని ఒక ఆకర్షణీయంగా చూపించారు. ఒక్కొక్క సైన్స్ చిత్రాలకు వివిధ రంగులను అద్ది విద్యార్థుల మేధస్సుకు పనిపెట్టి కనువిందు రూపంలో సైన్స్ చిత్రాలను వేశారు. మొత్తం 30 సైన్స్ బొమ్మలు వేయగా మొదటి బహుమతి మానవ అస్థిపంజరం, రెండవ బహుమతి మానవ హృదయం, మూడవ బహుమతి భారతదేశ నదులు, నాలుగవ బహుమతి మానవ జీర్ణ వ్యవస్థ, ఐదవ బహుమతి పుష్పం నిర్మాణం నిలిచిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించి బహుమతులను అందజేశారు. అదేవిధంగా కన్సలేషన్ విజేతలుగా మొదటి బహుమతి మానవ విసర్జక వ్యవస్థ, రెండవ బహుమతి మానవ శ్వాస వ్యవస్థ, మూడవ బహుమతి ఎలక్ట్రిక్ మోటార్ సైన్స్ చిత్రాలు విజేతలుగా నిలిచాయి. ఈ సైన్స్ బొమ్మలను ఎంతగానో శ్రమించి తమ మేధస్సుకు పనిపెట్టి వేసిన విద్యార్థులను విజేతలుగా నిర్ణయించేందుకు ఎల్హెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు కేజీఆర్ రాణి, మార్కాపురం వాసవి క్లబ్ ప్రతినిధులు నారాయణ తులసి, రేవతి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి విజేతలైన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం సుధాకర్ మాట్లాడుతూ పాఠశాలలో పిల్లలకు విద్యను అందించడం ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు నూతన ఒరవడిని సృష్టించుకోవడం ముందుంటారని అన్నారు. తెలుగువారి కట్టుబొట్టు సాంప్రదాయ పండుగలలో సంక్రాంతి ఒక పెద్ద పండుగని, ఈ పండుగకు ముందుగా మా పాఠశాల ఒక సరికొత్త విధానాన్ని పరిచయం చేయాలనే ఆశయంతో మా ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు సంక్రాంతి పండుగ ఉట్టిపడేలా దుస్తులు ధరించడం, పాఠశాల ఆవరణంలో పూరి గుడిసె, ఎడ్ల బండ్లు మరియు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడే పాఠ్యాంశాల సైన్స్ చిత్రాల పోటీలను పెట్టి వారి యొక్క జ్ఞానాన్ని రెట్టింపయ్యేలా వినూత్నమైన విధానాన్ని పరిచయం చేశామని వివరించారు. మారుతున్న ఈ ఆధునిక కాలంలో తెలుగువారు ఎవరూ మర్చిపోవద్దనే ముందస్తు సంక్రాంతి సంబరాల పేరుతో విద్యార్థులకు సైన్స్ రంగోలీ అనే సరికొత్త కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి, గ్రామ సర్పంచ్ పల్లెపోగు వరాలు, వైసీపీ నాయకులు సూరెడ్డి రామసుబ్బారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఉప ఆలయ నిర్మాణం కొరకు పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాలలో పట్టణ ప్రముఖులు పాల్గొని భూమి పూజను నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో నందు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఉభయ ఆలయ నిర్మాణం కొరకు భూమి పూజ కార్యక్రమం, నూతన ఆలయాల నిర్మాణం, భూమి పూజ కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి, చైర్మన్ పెనుగొండ కేశవరావు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు, అప్పనాచార్యులు, పురోహితులు వేద మంత్రాలు నడుమ ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ చెన్నకేశ్వర దేవస్థానంలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఉప ఆలయ నిర్మాణం కొరకు దాతలు శ్రీ పేరం పవన్ కుమార్, ధర్మపత్ని రాధిక బూరి విరాళం అందించారు. ఈ సందర్భంగా దాతల చేతుల మీదుగా శాస్త్రోక్తంగా వేద మంత్రాల మధ్య పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి గొల్లమారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మార్కాపురం ప్రజల ఎలవేల్పు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో నిర్మిస్తున్న ఆలయాలకు భక్తులు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, స్వామివారి గోపురాలు మరియు ఆమ్డాల అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం, అదేవిధంగా నేడు ప్రసన్న ఆంజనేయ స్వామి ఉప ఆలయ నిర్మాణం కొరకు భక్తులు వేరేగా విరాళాలను అందిస్తున్నారని, స్వామివారి ఆలయం దినదినాభివృద్ధిగా చెందుతుందని, స్వామి అమ్మవార్ల దర్శనం కోసం ప్రకాశం జిల్లా నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా స్వామివారిని తిలకించేందుకు వస్తున్నారని చెప్పారు. శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఉప ఆలయ నిర్మాణం కోసం భూరి విరాళం అందించిన మార్కాపురం వాస్తవ్యులు పేరం సత్యనారాయణ, ధర్మపత్ని సౌభాగ్యలక్ష్మి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలంలోని బొమ్మలాపురం గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వైభవంగా నిర్వహించారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా బీజేపీ అధ్యక్షుడు పివి శివారెడ్డి సూచనల మేరకు నేడు మండల పరిధిలోని పెద్ద బొమ్మలాపురం గ్రామంలో పెద్ద దోర్నాల మండల బీజేపీ అధ్యక్షుడు వీరారెడ్డి పర్యవేక్షణలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం బొమ్మలాపురం గ్రామంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ యనుమల నాగేశ్వరరావు మాట్లాడుతూ మన ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ 17 రకాల పథకాలను సభలో ప్రజలు క్లుప్తంగా వివరించడం జరిగింది. మరియు ఆయుష్మాన్ భారత్, హెల్త్ కార్డులు, ఉజ్వల భవిష్యత్తు గ్యాస్ కనెక్షన్లు గ్రామస్తులకు ఉచితంగా పెద్ద దోర్నాల శివమణికంఠ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది డోలు ఉదయ్, లోహిత పంపిణీ చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేయడం జరిగింది. పెద్ద దోర్నాల మండల వ్యవసాయ అధికారి రైతులకు వ్యవసాయం పట్ల తగిన సూచనలు, సలహాలు తెలియజేశారు. డ్రోన్ ఎలా ఉపయోగించాలి, దానివల్ల ప్రయోజనాలు చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు, మండల తహసీల్దార్ వేణుగోపాలరావు, ఎంపీడీఓ నాసర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ భ్రమరాంబికాదేవి, అంగన్వాడీ సూపర్వైజర్ అంజమ్మ, పంచాయతీ సెక్రటరీ సంధ్యారాణి, ప్రభుత్వ వైద్యులు యాగ్నిక్, ఏపీఎం దర్శనం పోలయ్య పాల్గొన్నారు. విలేకరులకు, పోలీసులకు స్నేహపూర్వక వాతావరణం ఉండాలని, సమాజంలో విలేకరులు కీలక పాత్ర వహిస్తారని పొదిలి మండల ఎస్ఐ వెంకట సైదులు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా పొదిలి మండల ఎస్ఐ వెంకట సైదులు ఆధ్వర్యంలో నూతన సంవత్సరం సందర్భంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు డైరీలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురావాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసేవారి గురించి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్టాఫర్గా ఎదిగిన పట్నం శ్రీనివాసులను శాలువ కప్పి సన్మానించారు. పట్నం శ్రీను మాట్లాడుతూ ఇది చాలా శుభపరిణామమని, విలేకరుల దగ్గర ఉన్న విలువైన సమాచారంతో శాంతి భద్రతలు ఇబ్బంది కలిగించే వారిని ముందుగా గుర్తించవచ్చని, సమాచార పరంగా పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముల్లాబడే అహ్మద్, పింగళి భాను, వెంకటేశ్వర్ రెడ్డి, పరమేశ్వరు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులు అందరూ కూడా ఈ వృత్తిలో ఉండి మంచి ప్రజాసేవ చేయటం, మంచి వార్తలు రాసి ప్రజల మన్నాల సమస్యల మీద అవగాహన చేయటం అంతా బాగానే ఉంది. అయితే పోలీసులకి జర్నలిస్టులకి ఉన్న సత్సంబంధాలను వదిలేస్తాయి వెంకట సైదులు గారు ఈ ప్రెస్ మీట్ పెట్టడం, అందరికీ డైరీలు, పెన్నులు ఇవ్వడం, ఇట్లాంటి అవగాహన వల్ల ప్రతి ఒక్క సమాజంలో ఉన్న యొక్క శాంతి భద్రతలు కూడా పెంపొందించుకోవడానికి ఇది మంచి అవకాశం. జర్నలిస్టు అందరి హృదయాలని మన ఎస్ఐ సైదులు గారు
మంచి కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్లపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం పట్ల అంగన్వాడీ వర్కర్లు ఆగ్రహ జ్వాలలను వ్యక్తం చేశారు. ఎస్మా ప్రయోగానికి భయపడమని జగన్మోహన్ రెడ్డిని దించే వరకు నిద్రపోమని అన్నారు. ప్రకాశం జిల్లా కొమరూలులో సిఐటియు నాయకుడు ఆవులయ్య ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సాయిబాబా ఆలయం నుండి చెక్పోస్ట్ వరకు ఈ ర్యాలీ రాష్ట్ర ప్రధాన రహదారిపై నిర్వహించగా సిఐటియు నాయకుడు ఆవులయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంకుశ ధోరణిలో అంగన్వాడీల న్యాయమైన కోరికలు తీర్చకుండా ఎస్మా ప్రయోగించడానికి సిద్ధపడ్డాడని, ఇప్పుడు మీరు ప్రయోగించిన ఎస్మా రాబోయే ఎన్నికలలో నీ మెడకు ఉరితాడవుతుందని, సీఎం పదవి నుండి తప్పుకొని ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. ఎస్మా ప్రయోగించడానికి అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులు కాదని, సీఎంకు అది కూడా తెలిసినట్లు లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి అంగన్వాడీల న్యాయమైన కోరికలు తీర్చి ఎస్మా ప్రయోగాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. అనంతరం అంగన్వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాచర్ల, గిద్దలూరు మరియు కొమరోలుకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు, సిఐటియు కొమరోలు నాయకుడు సింగరయ్య తదితరులు పాల్గొన్నారు. మేము ఈరోజు 26 రోజుల నుంచి మా అంగన్వాడీ సమస్యలు తీర్చమంటూ జగన్మోహన్ రెడ్డి గారిని చాలా విధాలుగా అభ్యర్థిస్తూనే ఉన్నాము. కానీ ఆయనకెందుకు మా మీద దయ కలగడం లేదు. ఇప్పుడు మేము ఈ సమ్మె చేస్తున్నామని చెప్పేసి మేము ఏదో ఈరోజు నిన్ననో ఇచ్చిన నోటీసు కాదండి. మేము 26 రోజులు 14 రోజుల ముందే ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు మేము నోటీసు ఇచ్చి కూడా 26 రోజుల పైనే అవుతుంది. ఇచ్చిన రోజు నుంచి మేము సమ్మె మొదలు పెట్టాం కదా. ఈ రోజు మా మీద ఎస్మా ప్రయోగించాల్సినంత సిచ్యువేషన్ ఏమో వచ్చిందో మాకైతే అర్థం కావట్లేదు. ఎస్మా ప్రయోగించడానికి మేమేమన్నా గవర్నమెంట్ ఉద్యోగస్తులమా సార్? మా కోసమైనా మేము మా సమస్యల కోసం మేము పోరాడకూడదా? మాకు ఆ మాత్రం హక్కు లేదా? మా హక్కుల కాలు రాయాల్సినంత అవసరం ఏముంది? ఎస్మా అనేది ఎవరి మీద ప్రయోగిస్తారో మీకు తెలియకుండానే ఉంటుందా? ఆ మాత్రం తెలియకుండా మీరు సీఎం గారిగా కొనసాగుతున్నారా? మా మీద ఎస్మా ప్రయోగించాల్సినంత అవసరం లేదు సార్. మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులమేమి కాదు. మా మీద ఎలా ఎస్మా ప్రయోగిస్తారు మీరు? మేము మా హక్కుల కోసం పోరాడుతున్నాం. మా జీతాల కోసం మేము పోరాడుతున్నాం. ఇంట్లో మా పిల్లల భవిష్యత్తు కోసం మేము పోరాడుతున్నాం. మా పిల్లల భవిష్యత్తు మీకు కనిపించట్లేదా? మీ భవిష్యత్తు రేపు ఎలక్షన్స్ తర్వాత మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో మీరు కూడా చూడాలి కదా. ఆ మాత్రం అవగాహన లేదా సార్ మీకు? కొంచెమైనా మా గురించి ఆలోచించకుండా మేము మా జీతాలు, మా గ్రాడ్యుయేటీ, పెన్షన్ కోసమే పోరాడుతున్నాం కదా, మా పిల్లల జీవితాల కోసము. మీరు ఎస్మా పెట్టినా మేము భయపడేది లేదు సార్. మేము వెనక్కి తగ్గము. మా సమ్మెని ఇలాగే కొనసాగిస్తాము. ఎన్ని రోజులైనా సరే మీరు ఎలా ఎస్మా ప్రయోగిస్తారో చూసుకోండి ఒకసారి. మేము ఎన్నిసార్లు మీరు ఎస్మా ప్రయోగిస్తామన్నా కూడా మేము భయపడేది లేదు. మా సమ్మెను ఇలాగే కొనసాగిస్తాం. ఎన్ని రోజులైనా సరే భయపడేదే లేదు. మా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఎప్పటికీ భయపడదు. మీరు ఎన్ని ఎస్మాలు ప్రయోగించినా మేము భయపడాం సార్. మా సమ్మె ఇలాగే కొనసాగిస్తాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ 450 రూపాయలకే ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 10 MBPS అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 450 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి. శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పలు సచివాలయాలలో మున్సిపల్ కమిషనర్ రవీంద్ర మరియు వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర క్రీడాకారులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా సంబరాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి ఇలా రాష్ట్ర స్థాయి వరకు ఎదిగి క్రీడలలో అత్యున్నత స్థాయికి ఎదగాలని క్రీడాకారులను కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రవీంద్ర మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న క్రీడలకు సంబంధించి క్రీడాకారులకు క్రీడా దుస్తులను పంపిణీ చేస్తుందని, ఆడుదాం ఆంధ్రలో భాగంగా గ్రామ స్థాయిలో వాలీబాల్, బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, క్రికెట్ పోటీలలో గ్రామ స్థాయిలో విజేతలు, మండల స్థాయి విజేతలు జిల్లా, రాష్ట్ర స్థాయిలో పాల్గొంటారని, ఆయా స్థాయిలలో విజేతలకు ప్రభుత్వం నగదు బహుమతితో పాటు క్రీడా ట్రోఫీలు అందజేస్తారని అన్నారు. ఈ అవకాశాన్ని 15 సంవత్సరాలు దాటిన యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆడుదాం ఆంధ్ర క్రీడలకు
అంగన్వాడీలకు దుస్తులు పంపిణీ కార్యక్రమానికి కౌన్సిలర్లు కసెట్టి నగేష్ కుమార్, దారి వేముల హర్షిత, వైసీపీ నాయకులు చెక్ కరీం షా, షేక్ హబీబుల్లా, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. మనం ఆడుదా ఆంధ్ర ఈరోజు క్లోజింగ్ సెరమనీ. క్లోజింగ్ డే అంటే మనకి ఈ మండలాలకు సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి లెవెల్లో జరిగే గేమ్స్ అన్నీ కూడా ఈరోజు అయిపోయినాయి. క్లోజింగ్ సెరమనీ సందర్భంగా మనం ఎవరైతే పార్టిసిపెంట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా టీషర్ట్లు క్యాంపులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా 3 సచివాలయాలు నా చేత, మిగతా సచివాలయాలకు సంబంధిత వార్డు కౌన్సిలర్ చేత పంపిణీ అనేది చేయటం జరుగుతూ ఉంది. ఏదైతే మండల్ లెవెల్ టీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మనకి ఈ మండల్ లెవెల్ టీమ్స్ ఆడటం జరుగుతుంది. మండల్ టీమ్స్ తర్వాత దాన్ని కాన్స్టిట్యున్సీకి జిల్లా వైజ్గా, స్టేట్ వైజ్గా కూడా ప్రమోట్ చేయటం అనేది తదుపరి చర్యలు జరుగుతాయి. ఈరోజు అయితే ఆంధ్ర మండల్ వైజ్ క్లోజింగ్ సెరమనీ కాబట్టి ఆ టీషర్ట్లు పంపిణీ కార్యక్రమం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టం జీవో నెంబర్ 2 తెచ్చి అంగన్వాడీ సమ్మెను నిషేధం విధించడం ద్వారా నిర్బంధం చేస్తుందని, ప్రజలంతా అంగన్వాడీలకు మద్దతుగా అండగా నిలబడాలని సిఐటియు దర్శి నియోజకవర్గ కార్యదర్శి తాండవ రంగారావు అన్నారు. 26వ రోజు అంగన్వాడీల సమ్మె దర్శిలో ఐసిడిఎస్ ఆఫీస్ వద్ద సమ్మె అచ్చమాంబ బాలమ్మ అధ్యక్షతన జరిగింది. ఎస్మా చట్టం గౌరవ వేతనంతో పనిచేస్తున్న అంగన్వాడీలకు అత్యవసర చట్టం ఎలా వర్తిస్తుందని, బాలింతలకు, పిల్లలకు, గర్భిణీలకు పౌష్టికాహారం ఇవ్వకపోవడానికి అంగన్వాడీలు కారణం కాదని, ముఖ్యమంత్రి కారణమని, 26 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా పరిష్కరించకపోవడం వల్లనే సమస్య వచ్చిందని, బాధ్యత కూడా ప్రభుత్వమే వహించాలని అన్నారు. దర్శి పట్టణంలో ప్రదర్శన నిర్వహించి గడియారం స్తంభం సెంటర్లో ఎస్మా జీవో ప్రతులను నాయకులు తిరుపతమ్మ, సుజాత, జయమణి, జయమ్మ, నాగమణి, విశ్వవాణి, వెంకటరమణ, మల్లీశ్వరి, సిఐటియు నాయకులు సందు వెంకటేశ్వరరావు, ఉప్పు నారాయణ దగ్ధం చేశారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామానికి 15 కిలోమీటర్స్ దూరంలో ప్రకృతి అందాల నడుమ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవాలయంకు గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు సందర్శించారు. ఈ సందర్భంగా నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ చైర్మన్ కన్నసాని ఓబులేష్, ఈవో రమేష్, శాసనసభ్యులు అన్నా వెంకటరాంబాబుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయం చైర్మన్, ఈవోల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం రంగనాయక స్వామి ఆలయంలో ఏకోత్తర కలశ అభిషేక పూర్వక మహాసుదర్శన హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు ఏలం మురళీకృష్ణ, మాజీ జడ్పీటీసీ కుప్ప రంగసాయి, సర్పంచ్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టిన రేషన్ బియ్యం నిరుపేదలకు అందజేయాల్సి ఉండగా ఈ రేషన్ మాఫియా ఆ పేదల కడుపులు కొట్టి రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఈ రేషన్ మాఫియా మాత్రం ప్రజలు, అధికారుల కన్ను కప్పి అంతా చీకట్లోనే వ్యాపారం నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ రేషన్ మాఫియాకు కొందరి రాజకీయ అధికారుల అండదండలతోనే రేషన్ బియ్యం వ్యాపారం నిర్వహిస్తున్నారని స్థానిక ప్రజల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రేషన్ బియ్యం వ్యాపారాన్ని మార్కాపురం, కంభం, బేస్తవారిపేట మండలాల్లోని రేషన్ మాఫియా వారు ఆటోలలో, ట్రాలీ జీపులలో రేషన్ బియ్యం వేసుకుని ఒకచోట గోడౌన్గా ఏర్పాటు చేసుకుని అక్కడి నుండి ఏదో ఒక సమయంలో పెద్ద లారీలలో రేషన్ బియ్యాన్ని నింపుకొని ఇతర జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారని ప్రజలు తెలుపుతున్నారు. నిరుపేదలకు అందవలసిన ఈ రేషన్ బియ్యాన్ని అలా పక్కదారులకు పట్టిస్తుండటంతో రాబోయే రోజుల్లో ఈ రేషన్ బియ్యం కూడా కనుమరుగై మరలా ఆ రేషన్ బియ్యాన్ని ఎక్కువ ధర వెచ్చించి కొనుగోలు చేయవలసి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. ఈ రేషన్ మాఫియాను అదుపు చేసే నాథుడు ఎవరూ లేరా అని ప్రజలు అనుకుంటున్నారు. ఈ రేషన్ మాఫియాలో రేషన్ డీలర్లు ఉండటం మరో విశేషమని స్థానిక ప్రజలు అంటున్నారు. పేదల రేషన్ బియ్యాన్ని రేషన్ మాఫియా యథేచ్ఛగా వ్యాపారం చేసుకుంటూ వాళ్ల ఆస్తులను పెంచుకుంటూ వెళ్తూ తమ కుటుంబాలే బాగుంటే చాలు అని అనుకుంటున్నారని ప్రజలు గుసగుసలాడుతున్నారు. శుక్రవారం రాత్రి కంభం నుండి వేరే ప్రాంతానికి రేషన్ బియ్యం అక్రమంగా ఆటోలో తరలిసి వెళ్తుండగా అది గమనించిన కొంతమంది ప్రజలు గోడౌన్ డీటీ ప్రసాద్కు సమాచారం ఇవ్వడంతో ఆ రేషన్ బియ్యం ఆటోను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అంగన్వాడీల సమ్మెలో భాగంగా 26వ రోజు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో సమస్యలను పరిష్కరించాలంటూ పొర్లు దండాలతో నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని 3 మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు ఏఎన్జీఓస్ కార్యాలయ ఆవరణలో జరుగుతున్న దీక్షల్లో భాగంగా అంగన్వాడీలు రాష్ట్ర ప్రభుత్వం మా మొర ఆలకించి సమస్యలు సత్వరమే పరిష్కరించాలని, ఓ ముఖ్యమంత్రి మా జగనన్న మా మొర ఆలకించు అంటూ అంగన్వాడీలు పొర్లు దండాలతో నిరసన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు మల్లేశ్వరి, సుబ్బమ్మ, సుజాత, సునీత, నాగరాజ్ కుమారి, అరుణకుమారి, శ్రీదేవి, సుభాషిణి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డికేఎం రఫీ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని మున్సిపల్ కార్మికులు ముట్టడించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మెలో భాగంగా మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. కనీస వేతనం ఇవ్వాలని, పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయం గేటు ఎదుట మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టడంతో మున్సిపల్ అధికారులు కార్యాలయం లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో మున్సిపల్ అధికారులు బయట ఉండాల్సి వచ్చింది. అనంతరం మున్సిపల్ కమిషనర్ రవి మున్సిపాలి కార్మికులకు సర్ది చెప్పడంతో కార్యాలయంలోకి అధికారులను, ప్రజలను వెళ్లేందుకు కార్మికులు తప్పుకుని తమ నిరసన దీక్ష శిబిరంలో దీక్షను కొనసాగించారు. ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు దగ్గుపాటి సోమయ్య మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన కోరికలకు ప్రజలందరూ సమ్మెకు సహకరించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సరెండర్ లేవు డబ్బులు ఇవ్వాలని, అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ సిబ్బందిని పర్మనెంట్ చేస్తానని, ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీ నెరవేర్చలేదని, సమాన పనికి సమాన వేతనం నెలకు 26,000 రూపాయలు కాంట్రాక్ట్ కార్మికులు ఇవ్వాలని, అన్ని కార్మిక సంఘాలతో కలిపి సమస్యల పరిష్కారానికి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరవధిక సమ్మెలో కార్మిక సంఘం నాయకులు, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె ఈ రోజుకి 12వ రోజుకు చేరుకున్నది. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా హెల్త్ అలవెన్స్ అమలు చేయాలని, అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తానన్న హామీని అమలు చేయాలని తదితర డిమాండ్లతో ఈ రోజు 12వ రోజు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె జరుగుతూ ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా, మూర్ఖంగా వ్యవహరిస్తా ఉంది. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తన మాటని నిలబెట్టుకోకుండా మాట తప్పి ఈ రోజు కార్మికుల్ని బజారు పాలు చేయడం జరిగింది. అందుకని వెంటనే మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ముఖ్యమంత్రి గారు తన హామీని నెరవేర్చుకోవాలని కోరుతూ ఈ రోజు మున్సిపల్ కార్మిక కార్యాలయాన్ని మూసివేసి ఈ రోజు ముట్టడి కార్యక్రమం జరుగుతా ఉంది. కావున మార్కాపురం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు 50 మంది మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, నీళ్లు వదిలే వాళ్ళు, వాటర్ పైప్ లైన్ బాగు చేసే వాళ్ళు, వీధి లైట్ చేసే వాళ్ళు, దాదాపుగా అన్ని రకాల కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేయడం సంపూర్ణంగా జరుగుతా ఉంది. మార్కాపురం పట్టణంలో అన్ని రకాల సేవలు నిలిచిపోయినాయి. ఎక్కడి చెత్త అక్కడే పేరుకొని పోయింది. అయినా కూడా ఈ ప్రభుత్వం మాట వినట్లేదు. ఈ ప్రభుత్వం తన హామీని నెరవేర్చడానికి ముందుకు రావట్లేదు. రాకపోగా అధికారులని ఉసిగొలుపుతూ, కాంట్రాక్ట్ కార్మికులను బెదిరిస్తూ, బ్లాక్ మెయిల్ చేస్తూ సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నది. ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటనే అమలు చేయాలని మాత్రమే మేము కోరుతున్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మాత్రమే కోరుతున్నాం. కాంట్రాక్ట్ కార్మికులు గొంతెమ్మ కోరిక కోరట్లేదు. ఈ రోజు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినాయి. 1,200 రూపాయల బియ్యం బస్తా ఈ రోజు 1,800 రూపాయలకు చేరుకుంది. అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కనీస వేతనం అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చేస్తున్న ఈ సమ్మెకి మార్కాపురం పట్టణ పరిసర ప్రాంత ప్రజలు సంపూర్ణంగా సహాయ సహకారాలు అందించాలని, ఈ సమ్మెను జయప్రదం చేసేందుకు ప్రజలు కూడా సంయమనం పాటించాలని, ఈ రోజు నుంచి నీళ్లు కూడా ఆగిపోయినాయి, అన్ని రకాల సేవలు ఆగిపోతున్నాయి. దయచేసి సహృదయంతో అర్థం చేసుకోవాలని, ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రజలు కూడా సహాయ సహకారాలు అందించాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో బలం పెరుగుతుందని కురిచేడు మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ ఎంపీటీసీ వెంకటరెడ్డి పేర్కొన్నారు. పెంచడానికి మరి ఎంపీటీసీగా కూడా వ్యవహరిస్తున్నా, మరి ఒక ఎస్సీని పెట్టి కుర్చేడు సర్పంచ్గా కూడా ప్రజల అండతోటి, కొంతమంది నాయకులు అండతోటి కూడా గెలిపేయడం జరిగింది. మరి ఈరోజు నేనేమంటున్నానంటే, మరి కాంగ్రెస్లోకి షర్మిల అంటే రాహుల్ గాంధీ సమక్షంలో చేరిక కండవ కప్పిన ఆడించిన అని చెప్పి రాశాడు. అది ఎందుకంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం అన్నమాట. ఈరోజు
మామూలుగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మోడీ ప్రధానమంత్రి కావాలని అంటున్నారన్నమాట. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రధానమంత్రి కావాలని అంటున్నారు అన్నమాట. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీని ఎన్టీ రామారావు ఒకప్పుడు తన్నితే తుంగభద్ర పడి లేలా, రెండోసారి కూడా వరుసన 2 సార్లు తన్నాడు అన్నమాట. ఒకసారి తుంగభద్రలో పడ్డది, ఒకసారి ఉప్పు సముద్రంలో పడ్డది కాంగ్రెస్ పార్టీ. ఇది ఎన్టీ రామారావు తన్నితే. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తుందని నేను అంటున్నా. చేయకూడదు. మనం ఎట్లా అంటే మనం ఎవరి మీద యుద్ధం చేస్తే వాడి మీద చేయకూడదు, అది తప్పని నేను అంటున్నా. నేను ఈరోజు మరి అదే పార్టీని వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి ఒకసారికి 2 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మరి అదే పార్టీ మరి ఆయన్ని నాకు తెలిసి హెలికాప్టర్లో ప్రయత్నం చేసి చంపినారనేది. ఆయనేమో జనంలో ఏమి జరుగుతుందా లేదని చెప్పి సమీక్షలు తెలుసుకొని పోయి కూడా ఆయన మరణించాడు. తర్వాత ఆయన కొడుకు ఈ రాష్ట్రానికి సీఎం కావాలి, మా నాన్న పోస్టు నాకెందుకు ఇవ్వకూడదని చెప్పి ఆయన తిరగటం జరిగింది. రోషయ్య గారికి ఇచ్చారు. రోషయ్య గారి నుంచి కూడా కిరణ్ కుమార్ రెడ్డి అని ఆయన కూడా తీసుకొని ఆయన్ని ఒక 5 సంవత్సరాలు నానాగా ఇబ్బందులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి. తర్వాత 16 నెలలు జైల్లో కూడా వేశారన్నమాట. మరి అటువంటి పార్టీ అన్నమాట కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వాళ్ళ చెల్లెలు అదే పార్టీలో చేరిందంటే దానికి ఏదో ఉంటాయి లక్షణాలు. మరి పైన రాజశేఖర రెడ్డి కడుపున పుట్టి వాళ్ళిద్దరూ ఈ రాష్ట్రానికి అలా ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. మరి చెల్లెలు కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తీసుకుందంటే దానికి ఏదో ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కు కాకుండా పోటీ చేపిస్తుందని నేను అనుకోవటం. నా అంచనా ఏంటంటే ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని విరాట్ నగర్ లో శ్రీ సీతా సమేత పట్టాభిరామ స్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే ప్రభాత సేవ, వేద పారాయణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ వేద పండితులచే విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించి హోమ కార్యక్రమాలు నిర్వహించారు. పట్టాభిరామ స్వామితో పాటు ఆంజనేయ స్వామి విగ్రహం గ్రామం సుభిక్షంగా ఉండాలని శీతల యంత్రాలు కూడా ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రముఖ వాస్తు సిద్ధాంతి అయినాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక యంత్ర పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలకు కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు చోడ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రామాలయం ప్రతిష్ఠించడం చాలా సంతోషంగా ఉందని, అందరి సమిష్టి కృషితో రామాలయం ప్రతిష్ఠించడం జరిగిందని, గ్రామం సుభిక్షంగా ఉండాలని సంకల్పంతో కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పులూరి బాలరంగాచారి, రంగస్వామి, నాగేశ్వరరావు, శ్యామల, నిమ్మల సూర్యం తదితరులు కార్యనిర్వాహకులుగా వ్యవహరించారు. ఏర్పాటు చేసుకుని 4/1/2024 నుంచి 5/6 కార్యక్రమం పూర్తిగా జరపడం జరిగినది. తులసి స్తంభము, శీతలమ్మవారి విగ్రహ ప్రతిష్ట, వినాయక విగ్రహ ప్రతిష్ట, ఆంజనేయ స్వామి ప్రతిష్ట, వినాయక 10 గంటల 45 నిమిషములకు ప్రతిష్టా కార్యక్రమం పూర్తి చేయడమైనది. శ్రీ సానాల నాగేశ్వరరావు గారు ప్రతిష్ట చేయడం జరిగినది. కోరిసిపాడు సిద్ధాంతి గారి వల్ల ప్రతిష్టా కార్యక్రమాలు వేద మంత్రాలు నడవడం జరిగింది. ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండలం గొట్లగట్టులోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ప్రిన్సిపల్ రాఘవ సురేఖ పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థినులు భోగి మంటల నడుమ కోలాటంతో సాంప్రదాయ నృత్యాలు చేశారు. విద్యార్థినులు వేసిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి. ముగ్గుల పోటీలలో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. విద్యార్థినులు పాఠశాల ప్రాంగణంలో హరిదాసు వేషధారణలో భోగి పండ్ల వైభవం, వాయినాలు, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రిన్సిపల్ సురేఖ మాట్లాడుతూ సంక్రాంతి వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాలలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. సంక్రాంతి పండుగ విశిష్టతను విద్యార్థినులకు వివరించారు. పండుగ విశిష్టతను తెలియజేసేందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమపై నిషేధం విధించినా భయపడేది లేదని, సమ్మెను ఇంకా తీవ్రతరం చేస్తామని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తలపెట్టిన సమ్మె 26వ రోజుకు చేరింది. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ప్రాంగణంలో అంగన్వాడీల శిబిరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి కుంకుమ తిలకం దిద్ది, కుంకుమ పసుపుతో మొబైల్ ఫోన్లు, చీరలకు ప్రత్యేక పూజలు నిర్వహించి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమపై నిషేధం విధించిన సమ్మె కొనసాగుతుందని, ప్రభుత్వం మాకు కోట్ల రూపాయల ఖర్చు పెట్టి సెల్ ఫోన్లు, చీరలు అందించిందని, అందుకే వాటికి పూజలు చేస్తున్నామని, అదే పెద్ద మనసుతో మా జీతాలు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేటికి సమ్మె 26వ రోజుకి చేరుకుంది. మా మీద ఈరోజు ఎస్మా ప్రయోగిస్తామని చెప్పి ఈవోలు వచ్చాయని చెప్పి స్కూళ్ళకి వెళ్ళిపోండి ఎమర్జెన్సీ కింద అన్నారు. కానీ మేమేమైనా పే స్కేల్ తీసుకుంటా ఉంటే మా మీద ఎస్మా ప్రయోగించడానికి ఉంటుంది. మేము గౌరవ వేతనం తీసుకునే వాళ్ళకి మా మీద ఇట్లాంటివన్నీ ఏం పనికిరావు. ఒకవేళ ఉద్యోగాలు తీసేసినా కానీ మేము అట్టానే వెళ్ళిపోతాము. మేము దీనికి ఏం బెదిరేది లేదు, ఏం లేదు. ఆయన మాకు 16 కోట్లు పెట్టి మాకు చీరలు తీసిచ్చాడు. అట్లానే 16 కోట్లు పెట్టి చీరలు తీసాడు, మేము పూజ చేస్తున్నాము. అట్లానే 12 కోట్లు పెట్టి సెల్లులు తీసిచ్చారు, అవి కూడా మేము అట్లానే పూజ చేస్తున్నాం. అట్లానే జీతం కూడా పెంచితే ఇంకా బాగా. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.